క్రీస్తు నామమున చేరినందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. మరి దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ఈ విధంగా మరి యొక్క స్త్రీల మీటింగ్లో మనం ప్రత్యక్షంగా కలవలేకపోయినా మరి యొక్క యూట్యూబ్ ద్వారా మరి ఇతర మాధ్యమాల ద్వారా కలవటానికి, దేవుని సందేశాన్ని వినటానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ యొక్క శనివారం యొక్క స్త్రీల మీటింగ్ను ప్రార్థనతో మనము మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేస్తాం. మా కృపగల దేవ, దయగల మా తండ్రి, మంచి దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీరు గొప్ప దేవుడవైన ఆయన మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కించినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన జీవం, రక్షణ బట్టి, ఆరోగ్యం బట్టి మీకు వందనాలు. ఈ విధంగా స్త్రీల కార్యక్రమంలో మేమందరం కూడి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపపై వందనాలు. ఈ యొక్క కార్యక్రమం ఆది అంతమై ఉండి మీరే నడిపించి మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా మరి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి స్త్రీలందరికీ కూడా మరి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మనము దేవుని మహింపరుస్తూ 2 పాటలు పాడి దేవుని మహింపరుస్తాము. మరి స్క్రీన్ మీద మరి పాటలు వస్తుంటుండగా మనం కూడా కలిసి ఏకీభవించి పాటలు పాడతాం. సియోను మధుర గీతంలోంచి 176వ పాట రాజా రాజా అనే పాట పాడుకుందాము. రాజా రాజా నా యేసు రాజా
మధురగీతముల నుంచి 215 పాట స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లించుము పాడుకుందాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సంగీతములతో స్తుతిగానములు చేయుడి. ఆరాధించుడి, ఆరాధించుడి, ఆరాధించుడి. ఆత్మతో సత్యముతో సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. గళమెత్తి సంగీతములతో స్తుతిగానములు చేయుడి. ఉన్నతమైన న్యాయాధిపతిగా ఆనాడు దెబోరాను నియమించితివి. ఉన్నతమైన న్యాయాధిపతిగా ఆనాడు దెబోరాను నియమించితివి. విశ్వాసముతో ప్రార్థించగా హన్నాను దీవించితివి. విశ్వాసముతో ప్రార్థించగా హన్నాను దీవించితివి. ఆరాధించుడి, ఆరాధించుడి, ఆరాధించుడి. ఆత్మతో సత్యముతో సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. గళమెత్తి సంగీతములతో స్తుతిగానములు చేయుడి. నిన్ను విడువము ఎడబాయము, క్రీస్తుకు సాక్షిగా మేముండెదము. నిన్ను విడువము ఎడబాయము, క్రీస్తుకు సాక్షిగా మేముండెదము. విరిగిన హృదయము నీకిచ్చెదము, కృతజ్ఞత చెల్లించెదము. విరిగిన హృదయము నీకిచ్చెదము, కృతజ్ఞత చెల్లించెదము. ఆరాధించుడి, ఆరాధించుడి, ఆరాధించుడి. ఆత్మతో సత్యముతో సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. గళమెత్తి సంగీతములతో స్తుతిగానములు చేయుడి. సియోను కుమార్తెలారా సువార్తను ప్రకటించుడి. గళమెత్తి సంగీతములతో స్తుతిగానములు చేయుడి. ఈ సమయంలో మనం కొన్ని ప్రార్థనలు మనం చేయవలసి ఉంటున్నది. ఈ యొక్క ప్రార్థనల గురించి మీరందరూ దయచేసి నోట్ చేసుకోండి, మరి జ్ఞాపకం పెట్టుకొని మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతుంటున్నాం. మరి సియోను సంఘ దర్శనం 2020 కొరకు ప్రార్థన చేయండి. సియోను పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘము ఉపసంఘాలు, కాపర్లు, ఎవాంజలిస్ట్ మరి వీరందరి కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మనకు వాక్యాన్ని అందిస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మన సంఘం మీద ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా కొట్టివేయబడి మరి అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడినట్లు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మనము
వృద్ధులైనటువంటి వారి కొరకు, ఆరోగ్యం కొరకు, చిన్న బిడ్డలు మరి స్కూల్స్కు వెళ్ళాలి, మరి ఆన్లైన్ స్కూల్స్ అంటున్నారు. మరి ఈ విధమైనటువంటి ఎంతో కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడే స్కూల్కి వెళ్ళడానికి మరి ఎన్నో మరి బాధలు ఉంటున్నాయి. కాబట్టి వారి కోసం కూడా ప్రార్థన చేస్తాం. తల్లిదండ్రుల కొరకు, పిల్లల కొరకు. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ 8వ తేదీ నుంచి జరగనంటుండగా సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మరి యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేంగల యేసయ్య, దయగల మా తండ్రి, స్తోత్రం ప్రభా. సియోన్ సంఘ దర్శనం కొరకు, 2020 దర్శనము, పరిచర్యలు, సంఘాల కొరకు, కాపర్లు, ఎవాంజలిస్టుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. సేవకులు ఎన్నో రకాలుగా నాయన వాక్యాలు చెప్తూ ఉంటున్నారు. ఆయా మాధ్యమాల్లో సహాయం దయచేయండి. వాటన్నిటి ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. ఈ యొక్క మొన్నటి దినాల్లో 3 దినాలు మరి 36 hours ఆఫ్ ప్రేయర్లో మీరు తోడయండి. ప్రార్థనలన్నీ జరిగించినందుకు మీకు వందనాలు. మంచి వాక్యాలు దయచేసినందుకు వందనాలు. ప్రార్థనలకు జవాబులు మీరు దయచేస్తారని నమ్ముచూ ఉంటున్నాం. మరి ప్రభా, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, నడిపించండి నాయన, కాపుదలు దయచేయండి. మరి చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. స్కూల్స్ విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ ఉంటున్నది, సహాయం దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ 8th నుంచి జరగనంటుండగా మీ యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలకు మీరే సహాయం దయచేసి మంచి జ్ఞానమును, వివేకం దయచేయండి నాయన. వెళ్ళినప్పుడు ఎలాంటి అనారోగ్యం కలగకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్ వరకు రాకుండా టీచర్స్ కానీ, పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ మీరే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా కొన్ని ప్రార్థన అవసరాలు ఉంటున్నాయి. మరి మనకి ఇక్కడ మన దేశం కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మరి బాధలు మరి అందరికి తెలిసినవే. COVID-19 నుంచి మరి బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి వ్యాక్సిన్ దానికి కనుగొన్నట్లు, మరి యాంటీడోట్ కానీ, వ్యాక్సిన్ కానీ, మందు కానీ కనుగొన్నట్లు ప్రార్థన చేస్తాం. మరి సంఘస్థులు, మరి క్రిస్టియన్ సంఘాల యొక్క, ఉపసంఘాల యొక్క, మరి అన్ని చర్చెస్ యొక్క, మరి క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కొరకు ప్రార్థన చేస్తాము. మరి ఇంకా పరిచర్యలుగా ఉంటున్నటువంటి, మిషనరీ పరిచర్యలో ఉంటున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. IM కొరకు కూడా ప్రార్థన చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో పనిచేయనటువంటి మిషనరీ నరేందర్ గారు, మరి ప్రేమలత వారు తిరిగి వారి ప్రదేశానికి వచ్చి ఉంటున్నారు. ఆమె మరి గర్భవతిగా ఉంటున్నది. హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నది. మరి ఆమె కొరకు ప్రార్థన చేయమని అడిగారు. మరి 12 వరకు మరి ఉంటే బాగుంటుంది హిమోగ్లోబిన్. సహాయం కొరకు ప్రార్థన చేయండి. మరి వారిని క్వారంటైన్లో పెట్టారు. మరి బేబీ గ్రోత్ కూడా బాగుండునట్లు, మరి సేఫ్ డెలివరీ కలిగినట్లు ప్రార్థన చేయండి. మరి IM పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని విషయాలు, మరి గర్భవతిగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, జాబ్స్ కొరకు ప్రార్థన చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి కొంతమందికి హాఫ్ శాలరీనే ఇస్తున్నారు, అటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. మరి కుటుంబాలన్నిటి కొరకు, మరి జాబ్స్ లేక, మరి రెంట్స్ కట్టలేక, మరి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాం. ప్రేంగల యేసయ్య, దయగల మా తండ్రి, మరి యొక్క సమయంలో మన నాయన ఎంతోమందికి ఉద్యోగాలు పోయి ఉంటున్నాయి. సగం జీతం ఇస్తుంటున్నారు ప్రభా. వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. జాబ్స్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. బిడ్డలకు మంచి శాలరీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఈ యొక్క సమయంలో మరి ప్రభా, సంఘాలు, మరి ప్రభా, మరి తండ్రి, ఆల్ డినామినేషనల్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. వారి యొక్క కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. నరేందర్ గారు మరి ప్రభా, జమ్మూ కాశ్మీర్లో మిషనరీగా పనిచేస్తున్నటువంటి మరి నరేందర్ గారు మరి ప్రభా తిరిగి మరి చెన్నూరు ప్రాంతానికి వచ్చారు. మరి ప్రేమలత ఆయన వైఫ్ మరి ప్రభా ప్రెగ్నెంట్గా ఉంటున్నది. సుఖమైన డెలివరీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మరి సరైన హిమోగ్లోబిన్ కంటెంట్ ఉండగలిగినట్లు మీ యొక్క సహాయం దయచేయండి. సేఫ్ డెలివరీ కొరకు, మరి లోపల బేబీ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. మనం మా ప్రభును, రక్షకుని ప్రియకుమారుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొన్ని ప్రార్థన అంశాలు ఉంటున్నాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి సుధాకర్, జయంతి గారి హస్బెండ్ సుధాకర్ గారు కాలు స్వస్థత కొరకు, శకుంతల గారు మరి అలర్జీతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. విలియం కేరీ గారి మనుమరాలు మరి హార్ట్లో హోల్ ఉంటున్నది, స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మరి యూత్ కొరకు ప్రార్థన చేద్దాం. యూత్ మీటింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా యూత్ మరి క్వైర్ పాడడంలో ఎంతో శ్రమ పడుతుంటున్నారు, వారి కోసం ప్రార్థన
ప్రార్థన చేద్దాం. మరి సండే స్కూల్ కూడా మరి తీయటానికి వారు ఎంతో ముందుకు వచ్చి ప్రయాసపడుతూ ఉంటున్నారు. యూత్ అందరి కొరకు ప్రార్థన చేద్దాం. జాన్ గారు, జోస్నా వారు కూడా మరి ఈ యొక్క సింగింగ్ మినిస్ట్రీలో ఉంటున్నారు. సహాయం దయచేయవలసిందిగా ప్రార్థన చేద్దాం. మరి తర్వాత ఊళ్ళకు వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా రాగలుగునట్లు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల యేసయ్య మా తండ్రి, స్తోత్రం నాయన. మరి ప్రభా ఈ సమయంలో సుధాకర్ గారు మరి ప్రభా మరి కాల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. మంచి ఆరోగ్యం దయచేయండి, ధైర్యం దయచేయండి, విశ్వాసాన్ని బలపరచండి. శకుంతల గారు అలర్జీతో బాధపడుతున్నారు, సహాయం దయచేయండి. విలియం కేరీ గారి మనవరాలు ప్రభా స్వస్థగా మరి హార్ట్ ప్రాబ్లంతో ఉంటున్నారు, స్వస్థత దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ యూత్ మరి సింగింగ్ మరి ప్రభా క్వైర్ అన్నీ కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు నాయన. బిడ్డలను దీవించి మంచి ఆలోచన దయచేసి నాయన అది నడిపించండి ప్రభా. జాన్ గారు, జోస్నా కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఊళ్ళకు వెళ్ళిన వారు మరి ప్రభా ట్లు మీరే సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి. ఈ మనవులు మా ప్రభును రక్షకును ప్రేమ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇంకా అనేకములైనటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటున్నాయి మీ అందరికీ. మరి యొక్క 36 days ఆఫ్ ప్రేయర్లో మరి ఫాస్టింగ్ ప్రేయర్లో మీకు అందరికీ తెలియజేసినటువంటి ఆ యొక్క ప్రార్థన మరి అంశాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఇంకొక విషయం మీతో మరి షేర్ చేసుకోవాలి ఏంటంటే మరి ICMR అనేది అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ మనకు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి వాళ్ళు ఈ మధ్యలో 21 పాయింట్స్తో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వారు అనౌన్స్ చేశారు. వాటిలో కొన్నిటి మట్టుకే మీకు ఇంపార్టెంట్ వాటి మట్టుకే నేను చెప్తాను. మీరు దయచేసి మరి ప్రయాణాలు వాయిదా వేయాలి. మరి 1 సంవత్సరం వరకు వాయిదా వేసుకోండి అని చెప్తూ ఉన్నారు. బయటి ఆహారం తినవద్దు అంటున్నారు. వేడుకలకు, పెళ్ళిళ్ళు, పేరెంటాల లాంటి వాటికి ఎక్కువగా రద్దీ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నారు. మరి దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండండి అంటున్నారు. మరి బార్బర్ షాపులు అంటే మంగళ షాప్లో మరి కానీ బ్యూటీ పార్లర్లో కానీ వెళ్ళేవారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక బార్బర్ షాప్లో మరి ఆయన కటింగ్ చేసే ఆయనకి మరి 50 మందికి ఆయన చేశాడు. ఆయనకి ఇంటి వాళ్ళందరికీ కూడా కరోనా వైరస్ సోకింది. కాబట్టి అటువంటి స్థలాల్లో మరి జాగ్రత్తగా ఉండాలి అని మరి చెప్తూ ఉంటున్నారు. తర్వాత మనం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు కానీ బూట్లు కానీ లోపలికి వేసుకొని రాకూడదు, బయటనే వదిలేసి మరి కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని మరి ఆదేశాలు ఇస్తూ ఉంటున్నారు. ఎవరైనా మరి ఒకవేళ ఇటువంటి మరి రష్లోకి లేకపోతే పేషెంట్స్కి ఎక్స్పోజ్ అవుతే ఒకవేళ అనుమానం ఉంటే వచ్చిన తర్వాత పూర్తిగా స్నానం చేయాలని కోరుతూ ఉంటున్నారు. ఇంకా చాలా మరి విషయాలు మరి జాగ్రత్త తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా సంఘాలు మరి క్రైస్తవ సంఘాలు మరి ఏ విధంగా నడవాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అవి మరి పాటించడానికి మనకెంతో జ్ఞానం అవసరము. మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా బాగా చూసుకొని మరి అవన్నీ కూడా సంఘాలు కాపర్లు మనకు అనౌన్స్ చేస్తారు. మరి ఏ విధంగా కొంతమంది రావాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, బైబిల్ తీసుకొని రావద్దు, మరి ఈ విధంగా చాలా విషయాలు బయటనే అన్నీ కూడా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు అవన్నీ చేసి లోపలికి పంపించాలి. మరి ఎక్కువ మంది ఒకేసారి ఆరాధనకి రాకూడదు. ఇవన్నీ కూడా మరి ఎవరి మైక్ వారే వాడుకోవాలి. ఇటువంటివన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి మనము ఇవన్నీ కూడా కొత్తవి కాబట్టి మనం చేయలేము. కానీ మరి దేవుని సహాయం కొరకు ఇటువంటివన్నీ కూడా దేవుని సహాయంతో మనము మరి జయించగలిగినట్లు అవి పాటించగలిగినట్లు దేవుడే మనకు సహాయం చేయడానికి. మరి ఒకవేళ కరోనా వైరస్ వెళ్ళిపోతే ఇవన్నీ కూడా అవసరం లేదు. కాబట్టి మనము దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క మరి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి పిల్లలకు చెప్పండి, మీరు పాటించండి. మరి చివరిగా ఇంకొక ఈ విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. దయగల మా రక్షక, నమ్మకమైన తండ్రి, మరి ఈ యొక్క సమయంలో మరి మన నాయన మరి ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ గురించి కొత్త విధానంలో మేము ముందుకు నడవాల్సి ఉంటుండగా సహాయం దయచేయండి. మరి ఆన్లైన్లో ప్రోగ్రాములు చేయడానికి, చూడటానికి, పిల్లలకు నేర్పించడానికి సహాయం దయచేయండి. పిల్లలు కూడా ఆన్లైన్ స్టడీస్ అంటున్నారు ప్రభా. మరి తండ్రి మరి ఎవరికైతే మరి ల్యాప్టాప్స్ లేవో, మరి ఐప్యాడ్స్ లేవో, ఇవన్నీ కూడా ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా మీ యొక్క సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి రద్దీ ఉన్న స్థలాలకు వెళ్ళొద్దు అంటున్నారు.
కానీ మరి ప్రభా పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ జరిపించాలి. మీరే సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి ప్రభా సంఘాలకు ఏ విధంగా రావాలనో ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. వాటన్నిటి విషయమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. మీరే సహాయం దయచేయండి. మేము ఏమీ చేయలేం ప్రభా, మీ యొక్క కృప ఉంటేనే మేము చేయగలం. మీరే సహాయం దయచేయమని మరి రానున్న దినాల్లో మేము ఎలాగో నడవాలి. మరి ICMR మరి ఇచ్చినటువంటి మరి ప్రభా నిబంధనలన్నీ కూడా మరి పాటించడానికి మాకు కావాల్సిన జ్ఞాన వివేకములను నడిపింపును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి మన మధ్యలో స్వర్ణ కలవాల్ గారు ఉంటున్నారు. మరి వారి గురించి కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. సిస్టర్ స్వర్ణ కలవాల గారు మన మధ్యలో మరి వాక్యపరిచయం చేయటానికి ఉండడం మనకు ఎంతో సంతోషము. సిస్టర్ స్వర్ణ కలవాల గారు మరి వారి హస్బెండ్ జేమ్స్ కలవాల గారు మరి మన పెద్ద ఉద్యోగంలో ఉంటున్నారు గవర్నమెంట్లో. మరి చీఫ్ మినిస్టర్ మరి అక్కడ చేజ్ అనేటువంటి డిపార్ట్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి పొజిషన్లో వారు ఉంటున్నారు. మరి పెద్ద ఆఫీసర్గా తను ఉంటున్నారు. మరి అన్ని ఫైల్స్, కరెంట్ ఫైల్స్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్కి అందేటువంటి విషయంలో మరి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకునేది మరి జేమ్స్ గారు. మరి పొజిషన్లో తను ఉంటున్నారు. మరి స్వర్ణ కలవాల్ గారు కూడా మరి స్పెషల్ నీడ్ చిల్డ్రన్ మధ్యలో పనిచేసి ఉంటున్నారు. చాలా టాలెంటెడ్. మరి వారి కుటుంబంలో వారి బ్రదర్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరూ కూడా పరిచర్యలో ఉంటున్నారు. మరి వారికి 2 పిల్లలు, ఒక పాప మరి అమెరికాలో మరి తను జాబ్ చేస్తూ ఉంటున్నది. మరి కుమారుడు ఇక్కడ MBBS చేస్తూ ఉంటున్నాడు. వారిద్దరి కొరకు ప్రార్థన చేయండి. స్వర్ణ కలవాల్ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. జేమ్స్ కలవాల్ గారు కూడా మరి మన IMలో కూడా మరి ఎంతో బాధ్యతలు తీసుకొని మరి యొక్క కన్వెన్షన్స్ చేసిన వారుగా మరి తను కూడా మరి ఎంతో బాధ్యత కలిగిన వారుగా ఉంటున్నారు. వారి కుటుంబం కూడా మరి IMకు చాలా సంస్థలకు మరి క్రైస్తవ లోకానికి ఎంతో పరిచర్యలో ముందుకు సహాయం చేసేవారుగా వారు ఉంటున్నారు. స్వర్ణ కలవాల్ గారు మరి దేవుడు ఆశీర్వదించి వారిని వాడుకున్నట్లు మరి యొక్క వాక్యం ద్వారా మనం అందరం బలపరచబడినట్లు దేవుడు దీవించునుగాక. స్వర్ణ కలవాల్ గారు వాక్యాన్ని మనకు షేర్ చేసుకోకముందు మనం ఒక పాట విందాము. మనం కూడా మరి ఈ పాట మన సంఘంలో పాడినదే, మన సంఘ మరి స్త్రీలకు వైరు పాడినటువంటి పాట మనం కూడా విని మరి దాంతోపాటు పాడదాము. సియోను దేశ హమారా దేశ్ అనే పాట మనం ముందు విందాం. స్త్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు, క్రీస్తుని పోలి నడవుడి, క్రీస్తే సువార్తను చాటుడి, క్రీస్తు ప్రేమను చూపుడి. క్రైస్తవ స్త్రీలారా రాహాబు వలె విశ్వాసములో, మరియవలె పరిశుద్ధతలు, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. రాహాబు వలె విశ్వాసములో, మరియవలె పరిశుద్ధతలు, శోధన బాధలయందు యేసుని వెంటాడుము. మిర్యాము వంటి నాయకురాలు కావాలి క్రీస్తుకు, మిర్యాము వంటి నాయకురాలు కావాలి క్రీస్తుకు. బంధకములలో ఉన్న వారిని విమోచించుటకు, బంధకములలో
కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కని హన్నాలు స్వజనుల రక్షణ కొరకై భారము కలిగిస్తేరులు కన్నీటి ప్రార్థన చేయుచు ప్రవక్తలను కని హన్నాలు స్వజనుల రక్షణ కొరకై భారము కలిగిస్తేరులు దిబోర వంటి ప్రవక్తలు కావాలి క్రీస్తుకు దిబోర వంటి ప్రవక్తలు కావాలి క్రీస్తుకు వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా వివేకముగా న్యాయమును తీర్చునట్లుగా క్రైస్తవ స్త్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడవుడి క్రీస్తే సువార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి క్రైస్తవ స్త్రీలారా క్రీస్తుకు సాక్షులు మీరు క్రీస్తుని పోలి నడవుడి క్రీస్తే సువార్తను చాటుడి క్రీస్తు ప్రేమను చూపుడి క్రైస్తవ స్త్రీలారా. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనేక దినముల తర్వాత మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో పర్సనల్గా మిమ్మల్ని నేను చూడలేకపోయినా మీడియా ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మన సుజాత జాన్పాల్ అక్క అనేక పర్యాయములు మరి జైన్ చర్చ్కి నన్ను ఆహ్వానించి స్త్రీలతో సహవాసం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కకు నా తరపున నా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మరి అక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కకు కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడా పరిశుద్ధుడా కృపగలిగినటువంటి మా దేవ, ఈ సాయంకాల సమయంలో మా తండ్రి మరొకసారి నిన్ను ప్రార్థించుటకు నీ నామంలో మేమందరం కూడుకున్నటకు నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఆలయాలన్నీ మూసివేసి ఉన్నప్పటికీ మా గృహాలనే మా ప్రభు ఆలయాలుగా నీవు ఏర్పాటు చేసిన విధానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మాకు కలిగిస్తూ ఉన్నాం. మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి సందేశాలను మా హృదయాలను స్పందింపచేస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానించనై ఉండగా అయోగ్యురాలనైన నన్ను నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి నా ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నామని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఆమేన్. సాయంకాల సమయంలో మరొకసారి మీకు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మరి లాక్డౌన్ పీరియడ్లో మనం ఉంటుండగా మరి అనేక రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలుగా మరి మన యొక్క బాధ్యత ఏంటి, కుటుంబంలో సంఘంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటి అని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్టయితే అనేక విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడని ఉన్నాడు. మరి గత 15 దినాల కంటే ముందు దాదాపు నెల రోజుల ముందు నుండి సుజాత అక్క నన్ను హెచ్చరిస్తూ ఉంది. మా పాప రికార్డ్ చేసి పంపి మెసేజ్ అని. నేను దినములు మరి ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. మరొకసారి అక్కకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి అనేక రకాలైనటువంటి స్త్రీలు ప్రాముఖ్య పాత్ర బైబిల్లో
వారు వహించినప్పటికీ కూడా కొందరి పేర్లు అందులో లిఖించబడలేదు. అలాంటి వారిలో ఒకరిని ఈరోజు నేను ఎంచుకొని మీ ముందు ఆ స్త్రీని మీ ముందు ఉంచాలని, ఆమె ద్వారా అనేక రకాలైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాలని నేను హెచ్చరింపబడినాను. మరి ఆది తల్లి అయినటువంటి అవ్వ తర్వాత తరాన్ని మనం గమనించినట్లయితే, అవ్వ తర్వాత 10 తరాల తర్వాత మరి నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉన్నటువంటి నోవహు యొక్క భార్యను మనం గమనించినట్లయితే, నోవహు యొక్క భార్య మరి ఈ లోకంలో వచ్చినటువంటి ఆ జల ప్రళయం నుండి నీతిమంతుడిగా ఎంచబడినటువంటి నోవహును దేవుడు ఏ రీతిగా ఓడను నిర్మించుకొని తన కుటుంబంతో దానిలో ప్రవేశించమని చెప్పినప్పుడు మనము ఒకసారి చిత్రీకరించుకోవాలి. స్త్రీలంగా మనము ఒక పెద్ద గృహంలో ఉంటూ ఒక పెద్ద కుటుంబాన్ని నడిపిస్తూ ఆ కుటుంబానికి నాయకురాలుగా, ఆ కుటుంబానికి హోమ్ మినిస్టర్గా ఉంటున్నటువంటి పరిస్థితుల నుండి మరి అకస్మాత్తుగా దేవుని హెచ్చరికను బట్టి, దేవుడిచ్చినటువంటి కొలతలను బట్టి తన భర్త అయినటువంటి నోవా నిర్మిస్తున్నటువంటి ఆ ఓడలోనికి ప్రవేశించాలి అని చెప్పినప్పుడు ఆ భార్యాభర్తల మధ్య తప్పకుండా సంభాషణ జరిగి ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఆ స్త్రీ చేసి ఉంటుంది. భర్త యొక్క బాధ్యత, దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేయాలని ఓడ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నట్టుగా మనం గమనించగలం. అనేక విషయాలు విపులీకరించి బైబిల్లో రాయకపోయినప్పటికీ మనం ఊహించుకొని, మనము చిత్రీకరించుకొని అనేక రకాలైనటువంటి గ్రంథాలను మనం పరిశీలించినట్లయితే దానిలో మరి నోవాహు పాత్ర ఎంత ఉందో దానికంటే గొప్ప పాత్రను నోవాహు యొక్క భార్య మరి వహించినట్టుగా మనం గమనించగలం. తన యొక్క కోడళ్లతో, తన యొక్క భర్తతో, కొడుకులతో, మరి ఈ కుటుంబ సభ్యులైనటువంటి మానవులే కాకుండా దేవుని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశిని కూడా మరి జంటగా దానిలో ప్రవేశించాలని మరి నోవా తప్పకుండా ఆమెకు చెప్పి ఉంటాడు. స్త్రీగా గృహానికి అవసరం ఉన్నటువంటి అవసరతలన్నీ ఆ యొక్క జలప్రళయం యొక్క దినాలు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఏ పరిస్థితిలో ఆపబడుతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుందో కూడా తెలియనటువంటి సందర్భంలో సందిగ్ధావస్థ స్థితిలో ఉండి ఉంటుంది నోవహు యొక్క భార్య. ఆ సందర్భంలో ఆమె అనేక పర్యాయములు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటుంది. అనేక పర్యాయములు తల్లిగా, అత్తగా మరి కోడళ్ళను పెట్టుకొని ప్రార్థించి ఉంటుంది. తన భర్త ఓడ నిర్మాణంలో ఉన్నప్పుడు తన భర్త కొరకు ప్రార్థించి ఉంటుంది. ఎన్ని దినాలనేది మనకు తెలియనటువంటి సందర్భంలో ఈ అనేక రకాలైనటువంటి జంతువులకి, తన కుటుంబ సభ్యులకు అందరికీ సరిపోయేటువంటి సామాన్లన్నింటినీ సమకూర్చుకునేటువంటి విషయంలో కూడా ఆమె శ్రద్ధ కలిగి ఉంటుందని ఈ సమయంలో మనం గ్రహించుకోవాలి. అకస్మాత్తుగా మరి మార్చి 23వ తారీఖు నుండి మన దేశంలో జరిగినటువంటి హఠాత్ సంఘటన, మరి కరోనా వైరస్ను బట్టి మరి మనకు లాక్డౌన్ పరిస్థితిని ఎదుర్కోక తప్పలేదు. అలాంటి సందర్భంలో లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి మనము వెలుపలికి వెళ్ళలేక ఏ నిత్యావసర సరుకులు మనం తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు స్త్రీ కుటుంబంలో కావలసినటువంటి అవసరతలు ఏమై ఉన్నావో అన్నిటినీ గ్రహించుకొని, బహుశా మనం అందరము ఒక లిస్ట్ రాసుకొని ఉంటాం. గృహానికి ఏం అవసరమై ఉన్నది, ఎన్ని రోజులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటామో తెలియదు కాబట్టి ఆ పరిస్థితిని ఎదుర్కొనేంత వరకు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి అని మన యొక్క గృహ యజమానులతో మనం మాట్లాడిన సందర్భాలు అనేకం ఉండి ఉంటాయి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ అలనాడు మరి నోవహు యొక్క భార్య ఏ రకమైనటువంటి మోడర్న్ టెక్నాలజీ లేనటువంటి దినాలలో ఉన్నటువంటి నోవహు యొక్క భార్య ఆ జల ప్రళయంలోనికి, ఆ ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఆ బయటి ప్రపంచంతో ఆమెకు సంబంధం లేనటువంటి పరిస్థితి, ఒక గృహంలో ఉన్నటువంటి ఆమె ఓడలోనికి ప్రవేశించడం, అది మొట్టమొదటి హఠాత్ సంఘటన. మరియు మన గృహాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక గృహం నుండి మన బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక గృహం నుండి మనం వేరొక ఊరికి వెళ్ళాలన్నా అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి నోవహు యొక్క భార్య ఎదుర్కొన్నట్టుగా మనం చూడడం లేదు.
ఈ సమయంలో మనం ఆలోచిస్తూ ఉంటాం ఏంటంటే అనేక పర్యాయములు విసుక్కొని ఉంటాం, అనేక పర్యాయములు సనుక్కొని ఉంటాం. ఈ లాక్డౌన్ పీరియడ్ని మనం గమనించుకుంటూ మనం ఎటు పనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంట్లో సరుకులు సమకూర్చుకోలేనటువంటి పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి మనము అనేక పర్యాయములు మన దేవునితో ప్రశ్నించిన వారమై కూడా ఉండొచ్చు. కానీ ఒకసారి మన వెనక ఉన్నటువంటి, మన ముందున్నటువంటి ఆ బైబిల్లో మార్గదర్శకులుగా నిలబడినటువంటి అనేక మంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ అనేది మరి నోవాహు కాలంలోనే ఓడతోనే అది ఆరంభించబడినట్టుగా మనం గమనించగలుగుతాం. ఎందుకంటే ఓడలో ప్రవేశించిన తర్వాత బయటి ప్రపంచంతో సంబంధం లేదు, బయటి వాతావరణంతో సంబంధం లేదు, బయట ఏమి జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులలో నోవాహు యొక్క భార్య తన కుమారులను, తన కోడళ్లను, దేవుడు సృష్టించినటువంటి సమస్త జీవరాశులను, తన భర్తను తను పోషిస్తూ సమయానుకూలమైనటువంటి అవసరతలను తీరుస్తూ ఒక తల్లిగా ఆమె మంచి బాధ్యత వహించినట్టుగా మనం గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరి ఆ 40 దినములు 40 రాత్రులు జలప్రళయం ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. అనేక పర్యాయములు మన చిన్నతనం నుండి మనం నేర్చుకున్నటువంటి ఈ నోవాహు యొక్క కథను మనం పాటల రూపంలో కూడా సండే స్కూల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాంటి సందర్భాలలో ఉన్నటువంటి నోవాహు భార్యను మనము ఈ లాక్డౌన్ సమయంలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 40 దినాలు 40 రాత్రులు జలప్రళయం వచ్చినప్పుడు ఆమె ఎక్కడ విసుక్కున్నట్టు కానీ, మరి పరిస్థితులలో మరి సరుకులు అయిపోయినట్టుగా కానీ, తన భర్తతో వాగ్వివాదంకి వచ్చినట్టుగా కానీ మనం గమనించలేదు. కానీ ప్రతి నిత్యము తన కుటుంబం కొరకు సేవ చేస్తున్నటువంటి బిడ్డగా, తన యొక్క కుటుంబంలో ఆ జంతువులు తన చుట్టూ తిరుగుతున్నటువంటి సమయంలో వాటికి ఏ సమయంలో వాటికి పోషణ అందించాలి, వాటికి ఏ సమయంలో తన పిల్లలకు ఏ రీతిగా చేయాలి అనేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి దినచర్యలో ఆమె ఉన్నట్టుగా మనం గమనించగలం. మరి ఉదయ సాయంకాలాలు ప్రభు యొక్క సన్నిధిలో బలిపీఠమును కట్టుకొని ప్రార్థించిన సందర్భాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలం. మరి అదే రీతిగా 40 దినములు 40 రాత్రులు మరి ఈ జలప్రళయం వచ్చిన తర్వాత వారు వెంటనే పోయి బయట ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రచండమైనటువంటి వాతావరణం, ప్రచండమైనటువంటి వర్షంతో నిండినటువంటి ఆ యొక్క పరిస్థితులలో వీరు వెళ్ళి మళ్ళీ గృహాలను నిర్మించుకోవాలి. మళ్ళీ తాము ఉండడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సమకూర్చుకున్న తర్వాతనే వారు తమ గృహాలలోనికి వెళ్ళి ఉండేటువంటి పరిస్థితి. మరి దేవునికి స్తోత్రము. ఈరోజు మనమైతే అలాంటి పరిస్థితులలో లేవు. లాక్డౌన్ పీరియడ్ మనకు ఉన్నప్పటికీ నివసించడానికి మంచి గృహాలు, ధరించడానికి మంచి వస్త్రాలు, భుజించడానికి మంచి భోజనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని బట్టి మనం దేవునికి వందనస్తులమై ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో నోవాహు యొక్క భార్య యొక్క కుటుంబం ద్వారా కేవలము ఒక 5 పర్యాయములు మాత్రము ఆమె పేరు బైబిల్ అంతటిలో మరి లిఖించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 పర్యాయములు కూడా ఆమె పేరు ఎక్కడెక్కడైతే లిఖించబడిందో అక్కడంతా కూడా ఆమెకు ఒక పేరు అనేది లేదు. కానీ నోవాహు యొక్క భార్య, ఓడలో నోవాహు అతని భార్యయు, నోవాహు అతని భార్యయు అని మాత్రమే మెన్షన్ చేయబడింది. కానీ ఆమె ప్రత్యేకమైన ఒక పేరు కానీ గుర్తింపు కానీ ఉన్నట్టుగా లేదు. అయినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఒక గొప్ప నారీమణిగా ఆమె 2వ తల్లిగా, అవ్వ తర్వాత 2వ తల్లిగా మనందరికీ మార్గదర్శకమైనటువంటి తల్లిగా మనం నోవాహు యొక్క భార్యను మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, ఆమెలో మనం గమనించి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ప్రభు యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడము, కుటుంబానికి కావలసినటువంటి అవసరతలను తీర్చడం. కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు తీర్చాలి అని అంటే లోకపరమైనటువంటి శారీరకపరమైనటువంటి ఆహార భోజన పాదులే కాదు. కానీ మా ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని, ప్రభువుతో సమయాన్ని గడపడానికి మన కుటుంబంగా మరి తన బిడ్డలతో, కోడళ్లతో, కొడుకులతో, తన భర్తతో, మరి ప్రభు ఇచ్చినటువంటి ఆ సృష్టి ఉన్నటువంటి జంతువులన్నిటితో ప్రభువును స్తుతించి ఆరాధించినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం.
ఉద్యోగం లేదని చింతపడవలసినటువంటి అవసరం లేదు. మనకు దిన చర్యలో మనం వెళ్ళడానికి ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగాలు లేవు. సరుకులు సమృద్ధిగా అనుభవించినటువంటి వారికి ఈరోజు కొనుక్కోవడానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. అయినప్పటికీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. మనకు ఈరోజు లేదు కదా అని మనం 10 మందితో చెప్పుకోవడం ద్వారా మనకు అది తీర్చేటువంటి సమస్య కాదు. కానీ నీకున్నటువంటి సమస్యను ప్రభు యొక్క పాద సన్నిధిలో నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం దేవుడై ఉంటూ ఉన్నాడు. ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది ఏంటంటే తన యొక్క కుటుంబాన్ని నడిపించేటువంటి విషయంలో ప్రభు యొక్క జ్ఞానం అవసరమై ఉంటూ ఉన్నది. తన భర్తను, పిల్లలను, దేవుడు తనకిచ్చినటువంటి సమస్తాన్ని కూడా ప్రభు సన్నిధిలో మోకరింప చేసినట్లయితే ఆనాడు 40 దివారాత్రములు ఏ రీతిగా అయితే నోవాహు కుటుంబాన్ని ఓడలో లాక్డౌన్ పీరియడ్ లో ఉన్నప్పుడు కాపాడినటువంటి దేవుడు ఈ దినం కూడా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు లేనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు, ఆ రోజుల్లో ఉన్నటువంటి దేవుడు ఈ రోజు కూడా మన యొక్క మధ్య సంచరిస్తూ ఆదరణకర్తగా మనతో ఉంటూ ప్రతి సమయంలో నేనున్నాను మీతో అని చెప్తూ నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడనేటువంటి వాగ్దానాన్ని మన ఎడల నెరవేరుస్తూ మన అవసరతను ఆయన ఐశ్వర్యంలో తీరుస్తున్నటువంటి దేవుని కలిగి ఉన్నందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉందాం. దేవుని బిడ్డలారా, మీరు అంతా నాకు పరిచయం అయినటువంటి వారే. మీరు ఏ పరిస్థితులలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. మీకు ఏ ఉద్యోగాలు లేక కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో మీరు ఉంటూ ఉన్నారు. నేను ఈ యొక్క సంఘాన్ని నేను అనేక సార్లు నేను అభినందించాను, ఇప్పుడు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మీరు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా దాతృత్వంలో గొప్పవారుగా ఉన్నారు. సేవకులను పోషిస్తూ ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నారు. మిషనరీస్ కు సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. మీరు ఈ రీతిగా తరబేదు చేసినటువంటి రెవరెండ్ జాన్ పాల్ గారిని, మరి మిసెస్ సుజాత జాన్ పాల్ గారిని, మరి డేవిడ్ పర్దేస్ గారిని, హెప్సిబాన్ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి నాయకత్వంలో మీరు తరబేదు పొందుతూ ఉండగా ఏ విషయంలో కూడా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా దేవుడు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను, దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాన్ని ప్రభు కొరకు మీరు వినియోగించినట్లయితే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కుట్లు అల్లికలు వచ్చినటువంటి వారైతే కుట్టండి. మంచి క్రాఫ్ట్ ట్రైనింగ్ చేసి మంచి క్రాఫ్ట్ లో మీకు ప్రావీణ్యం ఉన్నట్లయితే కర్చీఫ్స్ కుట్టండి, బ్యాగ్స్ కుట్టండి. ఈ రీతిగా మీరు చేసేటువంటి పనుల ద్వారా మీరు ఈ రీతిగా చేస్తున్నటువంటి పనుల ద్వారా మీకున్నటువంటి స్కిల్స్ ఇంకా నైపుణ్యం పొందడమే కాకుండా మీకున్నటువంటి వాటి ద్వారా ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా ఆన్లైన్ లో కొనగలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలంటే ఏంటంటే ఈ క్రాఫ్ట్ లో ఎవరెవరైతే ట్రైనప్ అయి ఉన్నారో వారందరూ కూడా మంచిగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అత్యవసరమైనటువంటి మాస్క్లను మీరు తయారు చేయవచ్చు. పచ్చళ్ళను మీరు పెట్టి వాటిని అమ్మేయడానికి అవకాశం ఉన్నది. పలహారాలు చేసి మనం అమ్మవచ్చు. ఇంటిలోనే కూర్చొని మాకు ఏ విధమైనటువంటి రాబడి లేనటువంటి స్థితిలో మేము ఉన్నాము, మాకు ఎవరైనా డబ్బు సహాయం చేస్తే బాగుండు అనడం కంటే దేవుడు మన చేతిలో ఇచ్చినటువంటి మన పనిని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ సమయంలో హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక స్త్రీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అతి పేదరాలైనటువంటి మరి డార్కస్ ని బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో మనం చూసినట్టయితే ఆమె చేతిలో ఒక చిన్న సూది మాత్రమే ఉన్నది. ఆ సూది మనం ఈ రోజుల్లో మనం ఒక 2 రూపాయలు పెడితే కొంటలేము, కానీ ఆ రోజులో 1 రూపాయి పెడితే సూది వచ్చేది. అలాంటి చిన్న సూదితో ఆమె చేతిలో దేవుడిచ్చినటువంటి నైపుణ్యంతో అనేక మంది మరి వికలాంగులైనటువంటి వారికి, అనాథలైనటువంటి వారికి, విధవరాలైనటువంటి వారికి తన చేతులతో స్వయంగా వస్త్రాలను కుట్టి వారికి ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమె చేసినటువంటి సేవ ఆమె మరణించిన తర్వాత కూడా తిరిగి జీవం పొందుకోవడానికి ఆమె సత్క్రియలు ఆమెకు పనికొచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమె మరణించినప్పుడు అనేక మంది ఆమె కుట్టినటువంటి వస్త్రాలను తీసుకొని వచ్చి మరి పౌలుకు చూపిస్తూ, పేతురుకు చూపిస్తూ అక్కడ ఆమె చేసిన సత్క్రియలను జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
వారి దుఃఖాన్ని తీర్చడానికి వారి కొరకు ప్రార్థించినటువంటి పేతురు తిరిగి ఆమె జీవం పొందుకోవడం ద్వారా దేవుని మహిమపరిచింది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం మనకు ఏ రకమైనటువంటి తలాంతు లేదు అని, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏదో ఒక తలాంతు ఇచ్చి ఉంటాడు. ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఒకవేళ ఎన్ని సంవత్సరాలు నీలో కనిపించినటువంటి దాచబడినటువంటి తలాంతు ఏదైనా నీలో ఉన్నట్లయితే దాన్ని వెలికి తీసేటువంటి సమయం ఇదే అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక స్త్రీని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆది కాండంలో మనం నోవాహు యొక్క భార్యను గురించి 40 దివారాత్రములు ఆమె ఏ రీతిగా లాక్డౌన్ పీరియడ్లో ఆమె మరి దేవునికి సమీపంగా దేవుడు తనకు అప్పగించినటువంటి కుటుంబాన్ని, తనకు అప్పగించినటువంటి జీవరాశులన్నిటినీ లాక్డౌన్ పీరియడ్లో ఆ 40 దివారాత్రములే కాకుండా మరి భూమి అంతా ఆరిపోయి తిరిగి వారి నివాసం ఏర్పరచుకొని పోయేటువంటి సందర్భం వరకు ఏ రీతిగా కుటుంబ అవసరతను తను తీర్చినదో మనం చూసినాం. అదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను, అది చిన్నదైనా పెద్దదైనా, ప్రభు కొరకు సమర్పించి అవసరతలో ఉన్నటువంటి వారికి వాటిని వాడినట్లయితే దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు అని దోర్కా యొక్క జీవితం ద్వారా మనం గమనించినాం. మరి చివరిగా మూడవదిగా మరి మోషే తల్లి అయినటువంటి యాకోబెతును జ్ఞాపకం చేయాలని ఈ సమయంలో నేను హెచ్చరింపబడుతూ ఉన్నాను. మరి ఆమె కూడా ఒక రకమైనటువంటి లాక్డౌన్లోనే ఉన్నది. ఎందుకు అంటే పుట్టినటువంటి మగ బిడ్డలను అందరినీ కూడా మరి నైల్ నదిలో పడవేసి చంపివేయాలనేటువంటి ఫరో రాజు యొక్క ఆజ్ఞ. ఆ నైల్ నదిలో ఉన్నటువంటి మరి మొసళ్ళు ఆ చిన్న బిడ్డలను చంపివేసేటువంటి పరిస్థితులు మరి జరగాలి అని ఫరో రాజు ఒక కఠినమైనటువంటి ప్రచారాన్ని చేసినట్టుగా మనం వింటూ ఉన్నాం. ఆ సమయంలో గర్భం ధరించినటువంటి యాకోబెతు దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించి ఉంటుంది. మరి మొట్టమొదటి స్త్రీ అయినటువంటి అవ్వ చేసినటువంటి పాపం ద్వారా దేవుడు అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నీ సంతానముకు, స్త్రీ సంతానముకు, సర్ప సంతానముకు మధ్య నేను వైరము కలగజేస్తూ ఉన్నాను, స్త్రీ సంతానము సర్ప సంతానాన్ని తల మీద కొట్టును అనేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబడాలి అని అంటే ఆ మొదటి స్త్రీ నుండి, మన తల్లి అయినటువంటి అవ్వ నుండి వచ్చినటువంటి తదుపరి తల్లులందరూ కూడా ఈ సర్పాన్ని తలపైన చితక కొట్టడానికి మా గర్భం నుండి ఎవరు ఉద్భవిస్తారో అనేటువంటి ఎదురు చూసినటువంటి తల్లులను అనేక మందిని మనం బైబిల్లో గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలారా, అదే రీతిగా యాకోబెతు ప్రార్థనా పూర్వకంగా ఈ 3వ గర్భం ధరించినటువంటి సందర్భంలో దేవునికి ఎంతో ప్రార్థించినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరి ఒక కుమారుడు ఒక కుమార్తె కాకుండా 3వసారి మరి కుమారుడు వస్తే దాన్ని నైలు నదిలో పారవేయవలసి ఉన్నది. ఎంతో భారమైనటువంటి, హృదయ విచారకరమైనటువంటి మరి సంఘటనను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిని ఆ తల్లి మరి అనుభవించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. గర్భం దాల్చిన తర్వాత మోషే యొక్క మరి జననానికి కారణమైనటువంటి ఆ మంత్రసాలను జ్ఞాపకం చేసుకుందాం. షిప్రా, పూయలు, తన తల్లి అయినటువంటి యాకోబెతు, అక్క అయినటువంటి మిరియాము, తనను పెంచిన తల్లి అయినటువంటి ఫరో కుమార్తె, ఈ 5 స్త్రీల యొక్క ప్రభావం మోషే పైన ఉన్నట్టుగా మనం గమనించగలం. 3 నెలలు మరి ఏ రీతిగా తన యొక్క కుమారుని ఇంట్లో దాచినదో మనము దేవుని వాక్యంలో విఫలీకరించలేదు. కానీ తల్లులముగా మనం అందరము ఆ పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వారము. ప్రసవించిన తర్వాత మొదటి 3 నెలలలో పిల్లలు మరి యూరినేషనే కానీ మోషనే కానీ విపరీతమైనటువంటి మరి అవుట్కమ్ ఉంటుంది. కాబట్టి డైపర్స్ ఆరేయడం, ఉతకడం, ఇలాంటి పరిస్థితులలో ఆమె ఎంత జాగ్రత్తగా ఉండి ఉంటుందో. ఒకవేళ పిల్లవాడు పుట్టినట్టుగా తెలిసి ఉంటే, ఆ స్వరం వినబడినట్టుగా ఉంటే, ఆ బట్టలు బయట ఆరేయడం ద్వారా వేరే వాళ్ళు చూసినట్టయితే ఈ గృహంలో ఒక చిన్నవాడు ఉన్నాడు అనేటువంటి ఆనవాళ్ళు వాళ్ళకు కనబడుతూ ఉండవచ్చు. అలాంటి సందర్భంలో తనకు తానే ఏర్పరచుకున్నటువంటి లాక్డౌన్ యాకోబెతు అనుభవించింది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో లాక్డౌన్ పీరియడ్ అనేది ఉంటున్నది. మన జీవితాలలో కూడా ఎన్ని సందర్భాలలో కొంతమంది ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. మరి అనేక రకాలైనటువంటి
వయసులో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీలతో నేను మాట్లాడేది ఏంటంటే, మన జీవితాలలో తప్పకుండా మనం లాక్డౌన్ పీరియడ్ను ఎదుర్కొన్నామని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనం 3 నెలలుగా గృహంలో దాచినటువంటి యాకోబెతు తనకు తానుగా లాక్డౌన్ చేసుకున్నది. 3 నెలలు అనంటే 90 దినాలు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేస్తూ కుమారుణ్ణి గమనించుకుంటూ ఇంట్లోనే ఉండి దాచిపెట్టింది అనే పరిస్థితి లేదు. కఠినమైనటువంటి పరిస్థితులలో ఫరో రాజు యొక్క ఆజ్ఞ ప్రకారము హెబ్రీయులంతా కూడా మరి వారు చేసేటువంటి ఆ వెట్టి చాకిరి అనేటువంటి పరిస్థితిని ఇంకా వారు అధికం చేసినట్టుగా దేవుని వాక్యంలో ఉన్నది. వారు ఇటుకలు చేసేటువంటి మట్టి తొక్కేటువంటి పనిని ఇంకా కఠినతరం చేయమని రాజాజ్ఞగా మనం గమనించగలుగుతాం. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులలో ఇంటిని లాక్డౌన్ చేస్తూ అక్కడ కూడా ఒక స్త్రీ, ఒక బాలిక తన అక్కైనటువంటి మిరియామును పెట్టి తను తిరిగి తన పనులకు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఈ దినాలలో లాక్డౌన్ మాకు అనేక రకాలైనటువంటి అననుకూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆస్కారమైంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఎదుర్కోలేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నామని అనేక పర్యాయములు మనం విసుక్కుంటూ ఉండొచ్చు. కానీ ఈ దినం మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సమృద్ధిగా ఉన్నప్పుడు అనుభవించినటువంటి మనము మన లేమిలో కూడా ప్రభువును స్తుతించాలి అని మనం నేర్చుకోబడాలి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ సంఘాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. చక్కగా పాడగలిగినటువంటి వారు ఉన్నారు, నాట్యం చేయగలిగినటువంటి వారు ఉన్నారు, మరి చక్కగా పలహారాలు చేయగలిగినటువంటి వారు ఉన్నారు, కుట్టగలిగినటువంటి వారు ఉన్నారు, పచ్చళ్ళు పెట్టగలిగినటువంటి వారు ఉన్నారు, దేవుని కొరకు స్వరాలను విప్పి వాక్యం చెప్పగలిగినటువంటి స్త్రీలు అనేక మంది ఈ సంఘంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యంలో ఇంకొక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యమందున్నటువంటి నీ తండ్రితో నీవు మాట్లాడినట్లయితే జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లాక్డౌన్ టైంలో ఎన్నిసార్లు మనము మన గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రభుతో మాట్లాడినా, రహస్యమందున్నటువంటి మన తండ్రితో మాట్లాడినటువంటి మాటలకు నీకు జవాబు దొరకలేదు అంటే నువ్వు సరైన రీతిలో నీ ప్రభుతో మాట్లాడలేదు అని అర్థమవుతున్నది. అనేక పర్యాయములు నా ప్రార్థనకు జవాబు వస్తలేదని మనం అనుకుంటూ ఉంటాము. దేవుని చిత్తానికి నీ ప్రార్థన అనుకూలమైతే ఇమ్మీడియట్గా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రభువును మనం అడగకముందే మన అక్కరం ఎదుగున్నటువంటి దేవుడు మన దేవుడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే మన గురించి ప్రణాళిక చేసినటువంటి దేవుడు మన దేవుడు. నీకేం అవసరమో, ఏ సమయంలో నీ హెచ్చించాలో, ఏ సమయంలో నీ అవసరాన్ని తీర్చాలో, ఏ సమయంలో అయితే దేవుని కొరకు నిలబడాలో అవన్నీ కూడా మన కొరకు సిద్ధం చేసినటువంటి దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. నీకు దాచి ఉంచినటువంటి ఈ ఫలాలను నీ పైన కుమ్మరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను అడుగు, నువ్వు పొందుకోనంటూ ఉన్నాడు. మనం అడిగే విషయంలో లోపం కలిగి ఉన్నామేమో, కపటమైనటువంటి మనసుతో అడుగుతూ ఉన్నామేమో, యథార్థత మనలో లేదేమో, మన స్వార్థం కొరకే మనం అడుగుతూ ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలారా, లాక్డౌన్ పీరియడ్లో మీరు ఏదేదైతే కోల్పోయి ఉన్నారో, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే మేము కోల్పోయినామో అని మీరు అనుకుంటూ ఉన్నారో దాన్ని రెట్టింపు చేసేటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని బిడ్డలారా, జలప్రళయంలో 40 దినాలు ఉన్నటువంటి నోవాహు కుటుంబము, ఆ తర్వాత నోవాహు కుటుంబం తప్ప ప్రపంచంలో వేరే కుటుంబాలు లేవు. కానీ ఈరోజు మనమందరము అదే సంతానము నుండి ఇసుక రేణువులన్న అంతకంటే అధికమైనటువంటి సంతానము ఈరోజు ప్రపంచమంతా వ్యాపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, రెట్టింపు ఆశీర్వాదం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. లాక్డౌన్ పీరియడ్లో మీరు కోల్పోయిన సమస్తాన్ని దేవుడు రెట్టింపుగా ఆశీర్వదించడానికి ఇష్టంగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సమృద్ధిలో ప్రభువు స్తుతించినట్టుగా కలిమిలో లేమిలో కూడా స్తుతించడం నేర్చుకోవాలి.
అది నేను నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను. మాకు 1,00,000 రూపాయలు ఉన్నా మేము అదే సంతోషంతో ఉంటాం. మా ఇంట్లో ఈరోజు ఏ రూపాయలు లేకున్నా కూడా మేము అదే సంతోషంతో ఉంటాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని నేను చెప్పగలుగుతాను. మాకు లేదు అని మేము ఎవరికైనా చెప్పము, మాకు ఉండదు అని మేము ఎవరికైనా చెప్పాము. అది మనం నేర్చుకోవాల్సి ఉన్నది. సమృద్ధిలో ఉన్నప్పుడు ప్రభువును స్తుతించి, లేమిలో ఉన్నప్పుడు ప్రభువును దూషించినటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఈరోజు మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రభువుని గణపరచడం నేర్చుకో. దేవుడు ఇది వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని దేవుడు తాకినాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ వాక్యం చేరినటువంటి ప్రతి ఒక్క కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి హృదయాన్ని ఇది తాకిందని నేను నమ్ముతూ ఉన్నాను. నోవాహు భార్య ప్రభు యొక్క మాటకు లోబడింది, ఆధ్యాత్మికంగా సహకరించింది. ప్రభు కొరకు నోవా ఓడను నిర్మించిన తర్వాత దానిలో బలిపీఠం కట్టి ప్రార్థన ఆరంభించినారు. విధేయత, ఆధ్యాత్మికత ఇది చాలా అవసరం స్త్రీలకి. దేవుని బిడ్డలారా, మన యొక్క దినాన్ని ప్రభుతో ఆరంభించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఏ విషయంలో కూడా నిరాశ చెందకండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. దేవుడు తప్పకుండా మీ అవసరతను తీరుస్తాడని, ఇటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో దేవుడు ఫలింప చేయాలని మనం ధ్యానం చేసినటువంటి నోవాహు యొక్క భార్యను, యాకోబెతును, దోర్కాను జ్ఞాపకం చేసుకుని ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబడదాము. ఏ రీతిగా యాకోబెతు దేవుడు తనకిచ్చినటువంటి 3 సంతానాన్ని కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించింది. 3 కూడా దేవుని యొక్క మరి పరిచర్యలో గొప్ప సాధనాలుగా మనకు మార్గదర్శకులుగా ఉంటూ ఉన్నారు. అదే రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు, ఏ తలాంత్ అయితే మనం కలిగి ఉన్నామో దాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే దాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, గొప్ప దేవా, ఈ సాయంకాల సమయంలో మా తండ్రి జైన్ చర్చి మా ప్రభా స్త్రీలతో మాట్లాడడానికి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి సుజాత జాన్పాలక్కను బట్టి, జాన్పాలన్నను బట్టి, డేవిడ్ పరదేశి గారిని బట్టి, ఎఫ్సిబాని బట్టి నీకు స్తోత్రాలు. నాయన, అనేక దినాలుగా నన్ను వాక్యం చెప్పమని అడిగినప్పుడు నేను నిర్లక్ష్యం చేసినాను. నాయన, నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో మా ప్రభా నోవాహు భార్య ద్వారా మాతో మాట్లాడినావు, యాకోబు ద్వారా మాతో మాట్లాడినావు, దోర్కా ద్వారా మాతో మాట్లాడినావు. మా తండ్రి, నువ్వు మాకు ఇచ్చినటువంటి దానిని నీ పాదముల చెంత సమర్పించుకొని రహస్యమందున్నటువంటి నిన్ను మేము మా యొక్క గదిలో తలుపులు వేసుకుని నీ సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆశీర్వాదాలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మీరై ఉంటున్నారు. నోవాహు కాలంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఉన్నాడు. యాకోబు కాలంలో ఉన్నటువంటి దేవుడు ఈ సమయంలోనూ మాతో ఉన్నాడు. దోర్కా కాలంలో ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు కూడా మాతో ఉన్నాడు. దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఎల్లప్పుడూ ఏకరీతిగా మారిన దేవుడు అయి ఉంటూ ఉన్నావు. నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటూ ఏకరీతిగా పరిపాలిస్తూ మా అవసరతలన్నింటినీ నీ ఐశ్వర్యంలో తీరుస్తూ మా ప్రభా, మేము అడగక ముందే మా అక్కలను ఎరిగి ఉన్నటువంటి మా దేవ, అనేక రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల గుండా ప్రయాణిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు సంధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్ నాయన, ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకున్నటువంటి దానిలో సంతృప్తికరమైనటువంటి జీవితాలలో ముందుకు సాగిపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. జైన్ చర్చిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన, బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. నీ వాక్యం చేత ఇంకను నీ యొక్క వాక్యంలో ఇంకను స్థిరపరచబడినటువంటి బిడ్డలుగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎస్ నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో మా తండ్రి మేము నీ వాక్య ధ్యానాన్ని మేము ప్రార్థించిన అంశాలన్నిటినీ నీ పాదముల చెంత సమర్పించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ
నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి దేవుని చిత్తం అయితే లాక్డౌన్ తర్వాత మనమందరం మరొకసారి పర్సనల్గా కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకొని ఇక కూడికను ముగించుకుందాం. దేవాదేవ రాజాదిరాజ రక్షకుడ విమోచకుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి మంచి వర్తమానం మీరు మీ బిడ్డ ద్వారా సిస్టర్ స్వర్ణ కలవాల్ గారి ద్వారా మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు. మరి ప్రభా వాక్య పరిచయం చేసిన బిడ్డను తన కుటుంబంలో మీరు దీవించి ఆశీర్వదించండి. మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. కుమార్తెను దీవించండి. మరి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. హెప్సిబా ప్రదేశ్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. మరి బలహీనత అనారోగ్యంతో ఉంటుండగా మీరే ముట్టి బలమును శక్తిని దయచేయండి. ఉన్న బలహీనతలన్నీ కూడా గద్దించవలసిందిగా వేడుకుంటున్నాం. జనని క్షేమంగా మీరు తీసుకొని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ను ప్రభా మరి దేశం నుంచి ప్రపంచం నుంచి మరి ప్రభా దీన్ని పారద్రోలవలసిందిగా వేడుకుంటున్నాం. మీకు ఒక్కరికే ఇది సాధ్యం ప్రభా, సహాయం దయచేయండి. మరి ప్రభా మరి నైనా ఈ యొక్క మిడతల వలన కూడా మరింత నష్టం కలుగుచుంటుండగా వాటిని కూడా మీ యొక్క కంట్రోల్లో ఉంచుకొని మరి ప్రభా వాటిని పారదూరవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. మా పాపములు దోషములు క్షమించి మరి ప్రభా మా దేశమునకు స్వస్థత కలుగజేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సమయంలో గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవం కొరకు బేబీ సరిగా మరి నాయన మరి మంచి గ్రోత్ ఉండినట్లు సహాయం దయచేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగాల కొరకు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మరి నాయన మరి చదువుకుంటున్న వారి కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. ప్రభా సహాయం దయచేయండి. సేవకురాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సమస్యలన్నీ కూడా నాయన మరి తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం. నాయన సహాయం దయచేయండి. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో నాయన ఏ విధంగా ముందుకు మేము కొనసాగాలను మీ యొక్క సహాయం మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. మరి ప్రభా మరి తండ్రి మరి ప్రపంచ దేశాలన్నిటి కొరకు మరి ప్రభా మెడికల్ సిబ్బంది కొరకు మరి ప్రభా మరి పోలీస్ సిబ్బంది కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ప్రభా రోజువారీ కూలీల కొరకు వాళ్ళ కార్మికుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి క్షేమం దయచేయవలసిందిగా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. వారి అక్కర్లన్నీ తీర్చబడవలసిందిగా వేడుకుంటున్నాం నాయన. సహాయం దయచేయండి. మరి షాప్స్ మరి నాయన మరి ఇంకా మరి తండ్రి కొన్ని బిజినెస్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఉంటున్నారు. వీటి వలన ప్రభా ఎవరికి అనారోగ్యం కలగకుండా మరి ప్రభా దేశస్తులందరూ జ్ఞానము కలిగి మరి ప్రభా సరైన విధముగా మరి జాగ్రత్తలు పాటించి ముందుకు కొనసాగినట్లు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మీ యొక్క కృప దయచేయండి. మరి ముఖ్యంగా సువార్త మరి నాయన మరి తండ్రి మరి ఎంతో విరివిగా ప్రకటింపబడుచుంటుండగా మరి తండ్రి సువార్త విన్నవారు కఠినపరచుకోకుండా నాయన మరి ప్రభా మిమ్మల్ని మరి తండ్రి విశ్వసించి మరి ప్రభా రక్షణ పొంది నాయన నరకానికి వెళ్లకుండా నాయన మరి ప్రభా మీరు సహాయం దయచేయమని మీరు ఎంతో సమయం ఇస్తుంటుండగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరి ప్రభా మీరు రాకడ కొరకు సంఘాలు మేము స్త్రీలు అందరూ కూడా సిద్ధపడినట్లు మీకు సహాయం దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం మా ప్రభును రక్షకుడు ప్రియకుమారుడంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.